అంజీర్ షీరా. ఒక మధురమైన వంటకంతో స్వాతంత్ర దినోత్సవం బాబాయ్ హోటల్లో ప్రారంభమవుతోంది. సామాన్లు అందుకో. పోయి వెలిగించు. ఒక 4 చెంచాలు నెయ్యి వేయి. మనకి నెయ్యి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి 4 చెంచాలు నెయ్యి. తదనంతరం సూజీ అనగా బొంబాయి రవ్వ వేయి. సగం కప్పు రవ్వ. సగం కప్పు రవ్వ ఉంది కాబట్టి 1 కప్పు పావు నీళ్ళు వేయాలి. అవును బాబాయ్, నాకు ఒకటి అర్థం కాదు. నీకు చాలా విషయాలు అర్థం కాదు. దీన్ని బొంబాయి రవ్వ అని ఎందుకంటారు? బొంబాయిలో కూడా అదే డౌట్ వచ్చింది. మైసూర్ పాక్ అని అంటారు. అదేమన్నా మైసూరులో కనిపెట్టారా? దానికి వచ్చేదో కథ ఉంది. మైసూర్ మహారాజా అన్ని ఎవరో అతిథి వస్తే ఏదో ఒకటి వండవయ్యా అన్నట్టు. అంటే ఏం వండమంటారు సార్ అంటే, ఏదో ఒకటి వండవయ్యా వంటింట్లోకి వెళ్ళు అంటే అక్కడ ఉండే వంటవాడు ఎక్స్పర్ట్ ఒక ఆయనేమో ఏదో 4 పదార్థాలు కలిపి తీసుకుని ఒక పదార్థం తయారు చేసేట. అది వచ్చిన అతిథి చూసి అరే భలే ఉంది అన్నట్ట. అది మైసూరులో తయారైంది కాబట్టి మైసూర్ పాక్. ఇదో కథ ఉంది. ఇప్పుడు గోబీ 65 అని ఒకటి ఉంది. అది 1965లో కనిపెట్టారని ఒక కథ ఉంది. ఇలాంటివి ఎన్ని నమ్ముతాం? దానికి నిజమేంటి? వ్యాలిడిటీ ఏమీ లేదు. అంతే ఊరికే ఇలాంటి ఊసిపోక కబుర్లు ఉంటాయి. మొత్తానికి బొంబాయి రవ్వ వేపేవు కాబట్టి వేయించావు కాబట్టి చక్కగా ముక్కలు చేసిన బాదం పప్పు. నాకు ఒక విషయం అర్థమైంది బాబాయ్. ఏంటి? తొందరపడి నేను ఏ క్వశ్చన్ అడగదు. అది ప్రశాంతంగా ఉండు. నెయ్యి వేసాము, బొంబాయి రవ్వ వేసాము, బాదం పప్పు 2 ముక్కలు చొప్పున కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాం. బాబాయ్ ఓకే చూడు. ఓకే, బొంబాయి రవ్వ వేగింది. మనం బొంబాయి దాకా వెళ్ళొద్దాము. జీడిపప్పు బలంగా వేయించి. జీడిపప్పు. ఇంగ్లాండ్లో ఒక ప్రదేశం ఉంది, మాంచెస్టర్ అని. అవును. అక్కడ విపరీతమైన టెక్స్టైల్స్ తయారవుతాయి, బట్టలు, దుస్తులు. దాన్ని దుస్తుల నగరం అంటారు. ఓ అట్లా బొంబాయిలో బొంబాయి రవ్వ మిల్లులు ఎక్కువ ఉండేవి. దుస్తుల మిల్లులు ఎక్కువ, బొంబాయి రవ్వ మిల్లులు ఎక్కువ. దేశంలో మిగతా ప్రాంతాల కన్నా బొంబాయిలో ఉండే మిల్లుల సంఖ్య బాగా ఎక్కువగా ఉండడం వల్ల బొంబాయి రవ్వగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు సోనా మసూరి రైస్ అంటారు. కర్నూలులో బాగా పడుతాయి. అర్థమైంది బాబాయ్. ఇప్పుడు ఏమేయాలి? కిస్మిస్, ఎండు ద్రాక్ష, కిస్మిస్ నాలా ఉబ్బినప్పుడే అంజీర్ వేయాలి. ఉబ్బిందా? 6 గంటల సేపు నీళ్లలో నానబెట్టిన అంజీర్ ముక్కలు చేసి 6 గంటల సేపు నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు ఆ నీళ్లు కూడా తీయగుంటాయి. నీళ్ళతో సహా పోసేయాలా? మొత్తం ఇలా మళ్ళీ నీళ్ళు పోయాలా? కొంచెం వేయి. చూడు, చాలా వేసాయి, చాలు. కొంచెం మంట వేయాలా? కలుపు. మొదలైంది ప్రాసెస్, వేడెక్కిపోయింది. ఒక 5 నిమిషాలు అలా వేయించు. 5 నిమిషాలా? అంతే. బెల్లం పొడి దాలో. చాలా బెల్లం ఇంతే ఉంది. ఇంకొంచెం పెడితే బాగుంటుంది, తీయగా ఉండేది. ఎందుకంటే అంజీర్లో తీయందనం ఉంది. ఆ స్వీటు మళ్ళీ ఈ స్వీటు, అర్రే తీపిదనం ఎక్కువైపోతుంది. యాలకుల పొడి, ఒక 5-10 నిమిషాలు ఉమ్మగిల్లాలి. మూత పెట్టి బెల్లం కరిగి మంచి ముద్దలా తయారవుతుంది చూడు. ఒకసారి అమ్మొత్తి. తగ్గినట్టేనా? 5-6 నిమిషాలు అయిందిగా. సూపర్. పోయి కట్టేసి మూత పెట్టేసి. అవసరం లేదా, ఇంకేం అవసరం లేదు, వదిలే. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత మంచి మాట చెప్పాడు. కడిపెట్టే.
అంజీర్ షీరా ఎలా తయారు చేశానంటే ముందుగా మూకుడులో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బొంబాయి రవ్వ వేసి వేయించి అందులోనే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించి మనం నానబెట్టుకున్న అంజీర్ ముక్కలను నీళ్లతో సహా వేసి బెల్లం పొడి వేసి యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే అంజీర్ షీరా రెడీ.